ఉత్కంఠ పోరులో విజయం సాధించినటువంటి నేపథ్యంలో తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడ సంబరాలు చేస్తున్నారు, విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా భారీ సంఖ్యలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే నాయకులు తరలి వచ్చి ఒక విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి తొర్రూరు పట్టణ కేంద్రం అంతా కాంగ్రెస్ గెలిచిందన్నటువంటి సంబరాల్లో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి మనతో ఉన్నారు. ఇక్కడ అన్ని తానే వివరించడం నేపథ్యంలో ఎట్లాంటి విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు మాట్లాడదాం. నమస్తే మేడం. మొత్తానికి కంగ్రాచులేషన్స్. ఎంతో ఉత్కంఠ పోరులో మాత్రం ఇక్కడ విజయం సాధించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎట్లా ఉంది మేడం విజయం? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంతమంది ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎన్ని పన్నాగాలు వేసినా, ఎన్ని వెన్నుపోటులు పొడిచినా గానీ మనం ఒకటి అనుకుంటా దైవం ఇంకొకటి తలుస్తుంది అన్నట్టుగా దేవుడే సమాధానం చెప్పిండు. సరే వాళ్ళ కుతంత్రాలలో వాళ్ళ వెన్నుపోటులో వాళ్ళు నెగ్గొచ్చేమో, కానీ వాళ్ళు ఎంతైతే ఎగిసిపడ్డారో, ఎన్ని మాటలైతే అన్నారో వాటన్నిటికి కూడా దేవుడే సమాధానం చెప్పిండు. ఏదైనా అధర్మం అనేది ఎక్కువ రోజులు నిలబడదు, ఏదో ఒక రోజు ధర్మం అనేది నిలబడుతుంది. ఈ రోజు నా ఎమ్మెల్యే ఎలక్షన్స్ గెలిచినప్పుడు కూడా నేను ఇంత ఆనందపడలేదు. దీంతో ఎన్నో ఎమోషన్స్, ఎంతో స్ట్రెస్, అన్ని కలుపుకొని ఎన్నో మిక్స్డ్ ఎమోషన్స్ దీంట్లో ఉన్నాయి ఎలక్షన్స్ లో. మరి తొర్రూరు ప్రజలందరికీ, పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా టౌన్ ప్రజలకి. మేము గెలిచినవేమో ఎక్కువ మెజారిటీ తోటి గెలిచినాం, పోయినవేమో స్వల్ప మెజారిటీ తోటి మాత్రమే పోవడం జరిగింది. మీరు కూడా చూస్తుంటే మరి వాళ్ళ పన్నాగాలు అనేది అందరికీ తెలుసు. 40 ఏళ్ల నుంచి ఎట్లాంటి రాజకీయం చేసిండ్రు అన్నది అవన్నీ మాట్లాడదలుచుకోలేదు. ఈ రోజు విజయోత్సవ ర్యాలీలో ఆనందంగానే ఉంటాం, మాట్లాడతాం. మరి తొర్రూరులో ఏదైతే చేయాలనుకున్నారో అదంతా తిరగరాడం. నార్మల్ గా చైర్మన్ వచ్చింది డ్రాలో అంటే అనుకోవచ్చు, లేకపోతే వైస్ చైర్మన్ వచ్చిందంటే అనుకోవచ్చు. చైర్మన్, వైస్ చైర్మన్ రెండు వచ్చినాయి అంటే మీకు దేవుడు సమాధానం చెప్పిండు కదా. మీ లెక్క మేమేమి అభ్యర్థులని తడిగుడ్డలతోటి గుడ్లలో ఓట్లేపియడాలు, రోజుకొక గుడికి తిప్పి ప్రమాణాలు చేపియడాలు చేయలే. ఏదైనా మనసు నుంచి రావాలి, బలవంతం చేయొద్దు. మా అభ్యర్థులందరూ కూడా మంచి మనసుతోటి ముందుకెళ్ళిండ్రు, దేవుడు కూడా గమనిస్తున్నాడు. మరి ఇప్పటికైనా ఇంకా వద్దులేండి, సచిన పామని మళ్ళీ సంపదలుచుకోవాలి. ఇప్పుడు మొదటిసారి మీరు చెప్పారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎట్లాంటి పరిస్థితులు మీరు తేడా గమనించారు మేడం? ఇంత రాజకీయ వ్యవస్థల నడుమ మొదటిసారి మీరు పోటీ చేసినప్పుడు చాలా ఇబ్బందికర వాతావరణాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు, కానీ ఇప్పుడు కూడా మీరు అన్ని ముందు నిరూపించారు. ఈ గ్యాప్ లో మీరు ఏం నేర్చుకున్నారు మేడం రాజకీయాల్లో? చాలా నేర్చుకున్నా. ఎవరు మనోలో నేర్చుకున్నా, ఎవరు పగోలు, ఎవరు మనని ఇబ్బంది పెట్టిండ్రో తెలుసుకున్నా, ఎవరు ఎట్లా అన్నది కూడా తెలుసుకున్నా. ఎలక్షన్స్ లో నిజంగా చాలా నేర్చుకున్నా. నా ఎలక్షన్స్ అప్పుడు నేర్చుకోలే, వాస్తవానికి చెప్పాలంటే. నా ఎలక్షన్స్ అప్పుడు అభివృద్ధి పైన మాత్రమే దృష్టి పెట్టినా, కానీ ఎవరు ఎట్లా వెన్నుపోటు పొడుస్తారు అన్నది నేను ఇప్పుడు తెలుసుకున్నా. కానీ ఇప్పటికైనా చెప్తున్నా, తొర్రూరు నుంచి మొదలు పెడితే దేవరూపాల దాకా మీరు చూడబోతుండ్రు. ముందెట్లుంది, ఇప్పుడు ఎట్లుండబోతుంది అన్నది చూడబోతుండ్రు. మా కార్యకర్తల్ని, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తని, కుటుంబ సభ్యుడిని కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది. ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ తప్పకుండా కాపాడుకుంటా. మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో చెప్పిన విధంగా మరి ఆ సంకల్పం అనేది ఆ దేవుడు ఆ సమయానికి అట్లా పలికిచ్చిండేమో. నాకు ఆ సీట్ ఒకటే కనిపించింది, ఒకటి మటుకు చెప్పిన ఎన్న అన్నదానికన్నా సీట్ వస్తుందని. ఆ సీటు మరి కాంగ్రెస్ పార్టీకి కైవసం చేసుకోవడం జరిగింది. ప్రజా ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. తొర్రూరు టౌన్ లో నేను గల్లీ గల్లీ తిరిగి చూసినామన్నా, ఎక్కడే అభివృద్ధి చేయాలన్నది చాలా క్లియర్ ఐడియా ఉంది. మార్పు ఎట్లుంటుందో చేసి చూపిస్తాం. మరి చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అందరూ కూడా అభివృద్ధి చేస్తారు. నేను దగ్గరుండి చేపించే బాధ్యత నాది ఎమ్మెల్యేగా. మేడం, యశస్వి రెడ్డి రాజకీయాలకు కొత్త అన్నటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? ఇప్పుడు అనేటోళ్ళు అనుకుంటారు, వాళ్ళకి మనం సమాధానం చెప్పనవసరం లేదు, చేతలతో ముందుకెళ్తే అయిపోతుంది. మీ ముందున్న లక్ష్యం, ఇప్పుడు మొన్నటి వరకు ఎమ్మెల్యేగా మీ ముందున్న ఒక లక్ష్యం, ఇప్పుడు ఇంత రాజకీయ ప్రతికూల పరిస్థితుల మధ్య ఒక విజయం సాధించిన తర్వాత మరొక లక్ష్యం కూడా మీకు ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు మీ ముందున్నటువంటి పరిస్థితులు ఎట్లున్నాయి? ఎట్లాంటి లక్ష్యం వైపు వెళ్తున్నారు మీరు? నేను అభివృద్ధి అనేది నా మొదటి నుంచి కూడా నాకు ఒక ఐడియా ఉంది. అంటే ఏ మండల్లో ఏం చేయాలి అన్నది నాకు తెలిసినంత మటుకు, మరి ఇంకా తెలుసుకొని రివ్యూ మీటింగ్లు పెట్టుకొని తెలుసుకొని అయినా కానీ నేను ఎక్కడే మండల్లో ఏం చేయాలన్నది క్లియర్ ఐడియా ఉంది, ఇంక్లూడింగ్ టౌన్లో. మరి వేరేదంటదా రాజకీయం విషయానికి వస్తారా, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని ఇక్కడ
ఇంకా పెంచుకోవడం అంటారా చూడబోతున్నారు. రాబోయే రోజుల్లో పాలకుర్తిలో రాజకీయం చూడబోతున్నారు. థ్యాంక్ యూ మేడం. ఇప్పటి వరకు ఏంటంటే రాజకీయాలకు తను కొత్త కావచ్చు కానీ ఒక విజన్ తోటి వెళ్తున్నటువంటి తనకు మాత్రం ఒక స్పష్టమైనటువంటి విజన్ ఉందని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిణామాలు ఒక రకంగా ఉన్నాయి, ఇప్పటి నుంచి మరొక లెక్క అన్నటువంటి విషయాలు చెప్తున్నారు. అసలు రాజకీయం, అసలు పాలకుర్తిలో రాజకీయం ఇప్పటి వరకు నేర్చుకున్నాను కానీ ఇక నుండి నేను నేర్చుకున్నది చూపించబోతున్నటువంటి ఒక విషయం కూడా ప్రత్యర్థులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. తొర్రూరు నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.